వెల్కమ్ టు మిస్ ద ట్రావెలర్. ఉదయాన్నే బైక్ పైన వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తుందో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి ఒక బీచ్కి వెళ్తున్నాం. అది కోణార్క్లో ఉన్నటువంటి ఒక బీచ్. ఒక బండిపై లిఫ్ట్ అడుక్కొని మార్నింగ్ స్పీడ్గా రీచ్ కావడానికి వెళ్ళడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయింది, బట్ అయినప్పటికీ కూడా మీకు ఉదయాన్నే ఫ్రెష్గా వీడియో చూద్దామని వేగంగా వెళ్ళి వీడియోలు చూపిస్తున్నాం. దయచేసి వీడియో చేసిన మిత్రులంతా కూడా బీచ్ వ్యూని ఎంజాయ్ చేయండి. గోవా బీచ్ ఏం బీచ్ ఇది? ఓకే, చాలా అద్భుతంగా ఉన్నటువంటి మన కోనార్క్ బీచ్లో మేమందరం కూడా సేద తీరుతున్నాం. కొద్దిసేపట్లో సూర్యోదయం ఇక్కడ సంభవించనుంది. ఆ సూర్యోదయాన్ని తిలగించడానికి మేమందరం కూడా చాలా మంది, వేలాది మందిగా ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నాం. డన్. ఈరోజు అసలు ఉదయము బీచ్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాకు హిందువులకు సూర్యుడు అంటే చాలా అభిమానం కాబట్టి అందరూ కూడా, అసలు మేమే కాకుండా ఇంకా కూడా అనేక వేల కొద్ది జనం వచ్చారు ఇక్కడ చూడడానికి. స్నానాలు చేసి ఆ సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది, వేల మంది సంఖ్యలో వచ్చారు. కాబట్టి మేము కూడా చూడడానికి వచ్చి అందరి హ్యాపీగా థ్యాంక్ యూ. ఈరోజు ఫోటో తీస్తాడు నిన్న మన బోర్డు గిట్ట గిట్ట భయమైంది. ఇట్ట దుంకుతుంది సన్ రైజ్ ఇంకా అయితే లేదు. అవుతుంది, సమయం ఆసన్నమవుతుంది సూర్యోదయానికి. కాబట్టి వేలాది మంది ఆ సూర్యుని యొక్క దర్శించుకోవడానికి, సూర్యునికి ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ. ఇక చూద్దాం మనం కూడా అందరం. ఓకే, రైట్. ఈరోజు ఉదయమే అందరం కోనార్క్ బీచ్కి చేరుకొని బీచ్లో సూర్యోదయాన్ని మనస్ఫూర్తిగా చూద్దామని చెప్పేసి వచ్చినాము. మా మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సూర్యోదయం చూడడానికి. లాస్ట్ ఇయర్ కన్యాకుమారిలో సూర్యాస్తమయం చూసాము. ఈ సంవత్సరం సూర్యోదయం మాకు కోనార్క్లో చూసేటువంటి అవకాశం దొరికింది. ఇది చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. హ్యాపీ టు సీ దిస్. ఈ సంతోషంలో కొంతమందికి అన్నదానం చేసి చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది బీచ్లో? ఈరోజు మూడవ రోజు ఎస్ఎఫ్జి టూర్ తరఫున ఈరోజు మేము కోణార్క్ బీచ్ను సందర్శించడం జరిగింది. మా మిత్ర బృందం అందరూ కూడా ఈ సముద్రపు నీళ్ళలో ఆటలాడుకుంటూ చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అలలు చాలా వేగంగా, చాలా భయంకరంగా వస్తూ ఉన్నాయి. ఎందుకో మిత్రులు అట్లా స్నానాలు చేయడము కొద్దిగా నాకే భయం అనిపిస్తుంది. నిజంగా సముద్రంతో మనం సయ్యాటలు ఆడడం అనేటువంటిది మంచిది కాదు. కానీ ఒకరి సంతోషాన్ని మనం ఆపడానికి మనకు అట్లాంటి రైట్ లేదు. అంతా మంచి జరిగితే ఓకే, కానీ ఎందుకో మిత్రులు అట్లా కొద్దిగా లోపలికి పోయి అట్లా సయ్యాటలు ఆడడం నాకెందుకో నచ్చలేదు.
సరే ఓసారి 2 సార్లు అట్లా మునిగి బయటికి వచ్చినామంటే ఏం కాదు, కానీ ఎప్పుడు ఒకే రకంగా అలలు వస్తాయని చెప్పడానికి లేదు. కాబట్టి దయచేసి మా మిత్రులందరూ కూడా కొద్దిగా లోపలికి వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సూర్యోదయం కావాలి, సూర్యోదయం ఇక్కడ కోనార్కులో చూడాలి అనేటువంటి ఆశ బాగా ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ మబ్బులు మొత్తం సూర్యోదయాన్ని కమ్మేసినాయి. కాబట్టి సూర్యోదయాన్ని మేము అనుకున్న విధంగా ఆ సూర్యోదయాన్ని మేము ఆస్వాదించలేకపోయాము. సో ఈ బీచ్లో ఈ స్నానం అయిపోయిన తర్వాత కోణార్కు దేవాలయ సందర్శనానికి మరొక అర్ధగంట తర్వాత మేము వెళ్తాం. థ్యాంక్ యూ. రా Sabi ko. Ayun. Sabi ko.
మేము సూర్యోదయం చూడడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా మార్నింగ్ 5 o'clock వచ్చినాము బీచ్కి. ఇప్పటి వరకు వెయిట్ చేసాము. యాక్చువల్లీ ఈరోజు మబ్బులు పట్టడం వల్ల సూర్యోదయం కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడే సూర్యోదయం అవుతుంది. ఇక్కడ మళ్ళీ మబ్బులు వచ్చాయి. మళ్ళీ సూర్యుడు మళ్ళీసారి కూడా ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈ బీచ్లో మేము అటు ఎంజాయ్ చేసుకుంటూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఈరోజు మర్చిపోలేనటువంటి రోజుగా మేము మా జ్ఞాపకాలను దాచుకుంటాము. వెళ్ళిపోయిందా ఇద్దరు మళ్ళీ ఆ గాడు ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే మనం కోణార్కులో ఉన్నటువంటి ఒక బీచ్ రావడం జరిగింది. దేశంలో రకరకాల బీచ్లు వాటి యొక్క ఐడెంటిటీ ఉంటాయి. ఇక్కడ మాత్రం బీచ్ అనేటువంటిది కొంచెం డైరెక్ట్ స్ట్రైట్గా లోతు ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండాలనిపించవచ్చు. చాలామంది పిల్లలు పెద్దలు స్నానం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంచెం వాటర్ అంటే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మేము కొంచెం దూరంగా ఉన్నాం అనిపించవచ్చు. పిల్లలు పెద్దలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ కాండి. థ్యాంక్ యూ. సుధాకర్ సార్, సుధాకర్ సార్ రండి. అలా పోదాం.